గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు నిత్యం వైఎస్ఆర్సీపీ పార్టీ తలలో నాలుకలా వ్యవహరించేవాడు కొడాలి వంశీ అలియాస్ కొడాలి నాని. ఆ తర్వాత చెప్పుకోదగ్గ వ్యక్తి వల్లభనేని వంశీ. ఇక మరో వ్యక్తి గురించి ఇక్కడ చెప్పుకోవచ్చు, పేర్ని వెంకటరామయ్య అలియాస్ పేర్ని నాని. వీరి గురించి జనాలకి పెద్దగా పరిచయం చేయాల్సిన పని లేదు. గుడివాడ నియోజకవర్గం నుండి గెలుపొందిన కొడాలి నాని వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ కేబినెట్లో చోటు దక్కించుకుని జగన్కి అనుకూలమైన మంత్రులలో ఒకడిగా పేరు తెచ్చుకున్నాడు. మిగిలిన ఇద్దరూ కూడా అంతే. గన్నవరం నుంచి టీడీపీ తరపున గెలుపొందిన వంశీ ఆ తర్వాత జగన్కు చాలా బాగా దగ్గరయ్యాడు. ఇక బందరు పేర్ని నాని గురించి చెప్పే పనే లేదు. వీరందరూ చంద్రబాబు సతీమణిపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భార్యలు పిల్లలపై అభ్యంతరకర కామెంట్స్ చేస్తూ ఇరు పార్టీలకి శత్రువులయ్యారు. ఇక కొడాలి నాని విషయానికి వస్తే ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. చంద్రబాబు తన తనయుడు లోకేష్ పై కొడాలి ఏనాడు మర్యాదగా మాట్లాడిన సందర్భం దాదాపుగా లేదనే చెప్పుకోవాలి. వారికి ఓ వ్యక్తిగా కూడా కొడాలి కనీస మర్యాద ఇచ్చిన పాపాన లేదు. ఇక కొడాలి తిట్ల పురాణం అయితే వైసీపీ శ్రేణులకు బహుశ్రవణానందంగా ఉండేది. ఈ క్రమంలోనే వైసీపీపై జనాల్లో ఎన్నడూ రానంతగా వ్యతిరేకత రావడానికి కారణం ఈ నానిత్రయమే అని వేరే చెప్పాల్సిన పనే లేదు. ఇక ఆర్కే రోజా, జోగి రమేష్ తదితర నేతల తిట్లు కూడా వీరికి తీసిపోయేవి కాదు. వైసీపీ ఓడిపోయిన తర్వాత ఆ పార్టీ నాయకులే బహిరంగంగా ఈ విషయం గురించి మాట్లాడిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో టీడీపీకి, జనసేనకు కొడాలి నాని, వల్లభనేని వంశీ, పేర్ని నాని టార్గెట్ అయ్యారు. కాగా వైసీపీ ఓడిపోయిన తర్వాత ఈ ముగ్గురు నాయకులు ఒక్కసారిగా కనుమరుగయ్యారు. పేర్ని నాను అయితే అప్పుడప్పుడు కనబడి తాటాకు చప్పులు చేసే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ ముఖ్యంగా కొడాలి నాని, వల్లభనేని వంశీ అయితే ఏమయ్యారో కూడా ఎవరికి తెలియని పరిస్థితి ఉంది. ఈ క్రమంలోనే నాడు అధికారంలో ఉన్నప్పుడు ప్రత్యర్థులపై నోరు పారేసుకుని ఇప్పుడేమో ఆచూకీ లేకుండా పత్తపోయారు అంటూ కూటమి నాయకులు, కార్యకర్తలు విమర్శలు గుప్పిస్తున్నారు.